బెట్టింగ్ యాప్స్ కారణంగా నిండు ప్రాణం బలైంది. ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం ఉన్నా బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడి ఓ డాక్టర్ ఉసురు తీసుకున్నారు. హైదరాబాద్ సూరారంలో జరిగిన ఈ ఘటన జనంపై బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎంత ఉందో చెబుతోంది. బెట్టింగ్ యాప్స్ కు డాక్టర్ బలి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ విజయ్ భాస్కర్. నిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. బెట్టింగ్ భూతం ఈయన్ను మింగేసిందే. ఉన్నత చదువులు చదువుకున్న ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోయారు. బెట్టింగ్ యాప్లో ఆటలాడితే కోట్లు వస్తాయనే ప్రచారాన్ని నమ్మారు. తీరా అందులోకి దిగి చాలా వరకు డబ్బులు పోగొట్టుకున్నారు. పైగా రుణాలు తీసుకొచ్చి మరీ వాటిలో పెట్టడంతో మరింతగా నష్టపోయారు. ఇటు రుణాలు చెల్లించాలన్న ఒత్తిడి, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఏం చెయ్యాలో తెలీదు. దీంతో అన్నీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి 2 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. 3వ రోజు సూరారంలోని లింగ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్, ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ భాస్కర్ కు 2 అమ్మాయిలు. ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తుండగా మరో అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అందరి దగ్గర డాక్టర్ అప్పులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 2 అమ్మాయిలు మంచి ఉద్యోగాలతో సెటిల్ అయినా కానీ ఆయన మాత్రం బెట్టింగ్ భూతానికి బలైపోయారు. విజయ్ భాస్కర్ ఒకరే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.